నవలూరులో ఉంటారా? అంటే మంగళగిరి తాలూకా నవలూరులో ఉంటారు. ఇక్కడ ఉంటున్నారా? అటైతే మీకు రేషన్ బియ్యం ఉందమ్మా? ఏమి ఇస్తున్నారు? మరి గ్యాస్ బండ్ ఉందమ్మా? మరి ఫ్రీగా వస్తుందా గ్యాస్ బండ్? రావట్లేదా? అంటే పిల్లలు ఎంతమంది అమ్మా మీకు పిల్లలు? ఇద్దరా? ఇద్దరు ఆడపిల్లలు. మా తల్లి వందల డబ్బులు పడ్డాయా? వచ్చినాయా? అయితే ఇప్పుడు మీ పింఛన్ డబ్బులు ఎవరైనా ఇస్తున్నా మీ ఇంట్లో ఎవరికన్నా? మీ ఆయన గారికి ఇస్తున్నారా? అంటే ఎంత ఇస్తారు? 6. అంటే ఎందుకని కాలు బాగోలేదనా? అంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంటే తెలుగుదేశం పార్టీ కొత్త ప్రభుత్వం దశల వారికి ఇస్తుంది. అంటే మామూలుగా ఉన్న వాళ్ళకేమో 4,000, అలాగా వికలాంగులకు ఉంటేమో 6,000, అలాగ పశువాతం ఇచ్చిన వాళ్ళకి 10,000 అట్టా దశల వారికి ఇవ్వటం వల్ల మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది అట్టగా. అంటే మన భారతదేశంలో ఎక్కడా లేదు. చంద్రబాబు నాయుడు గారు అలా ఆయన మంచి మనసు కాబట్టి తగిమూల ఈ వికలాంగులకు కానీ దశల వారికి పింఛన్ ఇవ్వడం జరుగుతుంది. ఏమా బాగా ఇస్తున్నారా? అయితే ఈ పుస్తకాలు ఎవరికమ్మా? మీ పిల్లలకా? అదేనమ్మా మీ పిల్లలకి. ఇట్లాగా పేదవాళ్ళకి పుస్తకాలు ఇస్తున్నాము. మీరు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చినందువలన ఎంతోమందికి పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీగా ఇస్తున్నాము అందరికీ. మా కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు.